హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియో నుంచి పైథాన్ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మనం బేసికలీ అడ్వాన్స్ టాపిక్స్ అయితే డీటెయిల్గా అయితే నేర్చుకోవడం జరుగుతుంది. మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలియకుండా కూడా మీరైతే ఈ సిరీస్ అయితే చూడొచ్చు అనమాట. మనం ఈ వీడియోలో ఏం చేస్తామంటే ఈ పైథాన్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావడానికి మనకి 2 సాఫ్ట్వేర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ముందుగా మనం పైథాన్ వచ్చేసి లేటెస్ట్ వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ముందుగా మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ పైథాన్ అని ఎంటర్ చేసినప్పుడు మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు లేటెస్ట్ వర్షన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోండి అనమాట. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇంకొక సాఫ్ట్వేర్ అని చెప్పాను కదా, దానికోసం ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి విఎస్ కోడ్ అని అయితే ఎంటర్ చేయండి అనమాట. ఇక్కడ విఎస్ కోడ్ అని ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే కనపడడం జరుగుతుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ అయితే చేసుకున్నాను అనమాట. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. మీది ల్యాప్టాప్ వచ్చేసి విండోస్ అయితేనేమో ఇక్కడ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. అలాగే లైనక్స్ అయితేనేమో ఇక్కడ, అలాగే మ్యాక్ అయితేనేమో మ్యాక్ మీద అయితే క్లిక్ చేయండి. అది విండోస్ కాబట్టి విండోస్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను అనమాట. మీకు ఇక్కడ డౌన్లోడ్స్ అయితే కనపడడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నాకు పైథాన్ అయితే డౌన్లోడ్ కావడం జరిగింది. ఇక్కడ మీరు ఈ ఓపెన్ ఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇన్స్టాల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు 2 చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ రెండింటిని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఇన్స్టాల్ నౌ అని అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు 2 minutes అయితే వెయిట్ చేయండి, అదైతే ఇన్స్టాల్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మన పైథాన్ అయితే డౌన్లోడ్ కావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మన విఎస్ కోడ్ని అయితే డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ ఓపెన్ ఫైల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా అయితే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఈ ఐకాన్ అనేది డెస్క్టాప్ మీద రావాలనుకుంటే ఈ చెక్ బాక్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇన్స్టాల్ అయితే క్లిక్ చేయండి అనమాట. మీకు ఇప్పుడైతే ఇన్స్టాల్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీకు ముందుగా ఏం చేయాలంటే మీ డెస్క్టాప్ మీద ఏదైనా ఫోల్డర్ అయితే ఒక న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ చేయండి అనమాట. ఇక్కడ పైథాన్ అని అయితే నేమ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ డెస్క్టాప్ మీద అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేశాను అనమాట. ఒక ఫోల్డర్ని ముందుగానే ఇక్కడ పైథాన్ అనేది ఇవ్వడం జరిగింది. నా ఫోల్డర్ నేమ్ అది ఇచ్చి కింద సెలెక్ట్ ఫోల్డర్ అని ఉంది కదా, దీని మీద అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అలా చేసినప్పుడు మనకి ఈ ఫోల్డర్ అనేది సెలెక్ట్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, పైథాన్ అనేది సెలెక్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫైల్ని అయితే క్రియేట్ చేసుకొని మన కోడ్ని అయితే రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ చేసినట్టయితే ఇక్కడ మనం ముందుగా ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను నేను. ముందుగా ఫైల్ నేమ్ వచ్చేసి index.py అనమాట. ఎక్స్టెన్షన్ వచ్చేసి మనం పైథాన్ కోడ్ రాయాలంటే మనం ముందుగా ఎక్స్టెన్షన్ ఇవ్వాలన్నమాట. HTML అయితే HTML అని, అలాగే CSS అయితే CSS అని ఎలా ఇస్తాం, పైథాన్ అయితే py అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే మనకి పైథాన్ ఒక ఫైల్ అయితే క్రియేట్ కావడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఈ పైథాన్ కోడ్ రాసే ముందు మనం కొన్ని ఎక్స్టెన్షన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. వాటి డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మనం కోడ్ రాయడం అనేది ఈజీ అవుతుంది, అలాగే కోడ్ రన్ చేయడానికి అయితే యూజ్ అవుతాయి అనమాట. ఆ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఎక్స్టెన్షన్స్ అని, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ముందుగా పైథాన్ అని అయితే ఎంటర్ చేయండి అనమాట. పైథాన్ అని ఎంటర్ చేసినట్టయితే మీకు కొన్ని ఎక్స్టెన్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, ముందుగా స్టార్టింగ్లో ఉన్నదైతే డౌన్లోడ్ చేసుకోండి అనమాట. ఇక్కడ పైథాన్ ఎన్విరాన్మెంట్ ఉంది కదా, ఇక్కడ దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. దాని తర్వాత కోడ్ రన్నర్ అని అయితే ప్రెస్ చేయండి. కోడ్ రన్నర్ ఈ ఎక్స్టెన్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే మన కోడ్ని రన్ చేయడానికి. కోడ్ రన్నర్ అని ఉంది కదా, దీన్ని కూడా నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టాను. ఇక్కడ ఇన్స్టాల్ అని అయితే ఆప్షన్ అయితే మీకు అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఒక కోడ్ని అయితే రాస్తాను, మీకు అర్థం కాకుండా పర్లేదు కానీ ఒకసారి చూడండి. ఒకసారి ఈ ఎక్స్టెన్షన్ ఎందుకు యూజ్ అయితే మీకైతే అర్థం కావడం జరుగుతుంది. చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఒక సింపుల్ ప్రింట్ అయితే చేస్తాను అనమాట. హలో వరల్డ్ అని ప్రింట్ హలో వరల్డ్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేసినట్టయితే మనకి కింద అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, హలో వరల్డ్ అని అయితే రావడం జరిగింది. ఈ విధంగా మనం ఆ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మనకైతే ఈ అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. అలాగే మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎక్స్టెన్షన్స్ అయితే సరిపోతాయి. మళ్ళీ మనం
కోడింగ్లో మనం ముందుకెళ్తున్న కొద్దీ మనం కొన్ని ఎక్స్టెన్షన్స్ కూడా డౌన్లోడ్ చేసుకుందాం అనమాట. మీరు మీ మీ ల్యాప్టాప్లో కూడా ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఈ పైథాన్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేసుకున్నాం అనమాట. వీటి వల్ల మనం దీంట్లో మనం పైథాన్ అయితే రన్ చేయగలుగుతాం. ఇది లేకపోతే మనం అయితే రన్ చేయడం అయితే కష్టం అవుతుంది. సో థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ వీడియోలో అయితే మనం పైథాన్ సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.